అది స్పెషల్ బైట్ కింద చూపెట్టి నీకు దమ్ముంటే. దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది. దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నాం. దేశంలో ఇయ్యాలటి కూడా మహిళలకు రక్షణ లేదు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి. దాని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు. కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప 77% సంపద 10% మంది దగ్గర కాదు. 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ రాయి నీకు దమ్ముంటే. అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు. మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేస్ రావాలి, పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంట తప్ప మన దేశ గూడ్స్ రైల్ స్పీడు యావరేజ్ స్పీడు 57 కిలోమీటర్లు, బయట 115 కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్. మనకు కూడా అట్లాంటి గూడ్స్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంట తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్పవా వద్దా? ఈ దేశం బాగుపడద్దా? మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను. దానికోసం అవసరమైన కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలి. ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో? ఈ సిప్పబట్టుకుని సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం? దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఇవాళ కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం. నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం. అంబేద్కర్ గారే చెప్పిండా ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండా. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత?